అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత 10 రోజుల నుంచి. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం దాకా లింకప్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ దేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అంటే మాజీ ముఖ్యమంత్రులు అనొచ్చు, ప్రజెంట్ ముఖ్యమంత్రులు అనొచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ కూటమి కట్టి వారి కిందకి వారికి రాజ్యసభలో లేకపోతే అనాథరైజ్డ్గా అంటే ఎక్కడో ఒక చోట వేసి గెలిపించి ఎంపీగా చేసి వాళ్ళని వాళ్ళ క్యాబినెట్లో ఒక మంత్రులుగా చేసుకునే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మొన్న ఇటీవల ఎన్నికలకి పోటీ చేసి గెలిచినటువంటి బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన రాజీనామా చేయించి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఏదో రైల్వే శాఖ ఏదో మంత్రిగా కూడా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కూటమిలో సీనియర్ నాయకులు మోడీ, అమిత్ షా, ఇట్లా వీళ్ళ తర్వాత ఒక కీలకమైన నేతగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన కూడా ఇక్కడ నుంచి తప్పించి ముఖ్యమంత్రి సీట్లో పక్కన పెట్టేసి ఆయన కూడా కేంద్రంలో ఉప ప్రధానిగా గతంలో మనం చూసాం. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. సో అదేవిధంగా ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ కేడర్కి తీసుకెళ్ళడానికి బీజేపీ సన్నాహాలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా కేంద్రంలో బాగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా కేంద్ర బీజేపీ గట్టిగా చర్చించుకుంటా ఉన్నారు సీనియర్ నాయకులతో కలిసి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి లేకుండా ఎవరుంటారంటే నారా లోకేష్ గారు, అంటే ఆయన కుమారుడు అయినటువంటి రాజకీయ వారసుడు అయినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవడానికి అన్ని హంగులు ఏర్పాటు చేశారు, అంతా రెడీ చేశారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు త్వరలో ఆంధ్రప్రదేశ్కి సీఎం ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి కూటమిలో ప్రధాన భాగమైనటువంటి జనసేన పార్టీ ఒకటి ఉంది. ఈయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసేన క్షేత్రస్థాయి నుంచి కింది నుంచి పై దాకా, పై నుంచి కింది దాకా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనే ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కార్యకర్తలు అదే మాటలు, గల్లీ నాయకులు అదే మాటలు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళిపోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉంటే ఎలా ఉంటుంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ టీడీపీ నాయకులు ఏం కోరుకుంటున్నారంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంక ఇబ్బంది ఏముంది, ఆయన డిప్యూటీ సీఎంగానే ఉంటారు, సీఎంగా నారా లోకేష్ గారిని అధిష్టానంలో కూర్చోబెట్టే ప్రయత్నం అయితే చేస్తే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఒక మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, త్రాసులో వేసినటువంటి ఒక బ్యాలెన్సింగ్ పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఈయనే ఉండాలా, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమి ఉప ముఖ్యమంత్రిగా చేయకూడదా, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయకూడదా అనే మాటలు రకరకాలు వినిపిస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో ఎక్కడ నోరు మెదపలేదు. కానీ తనకు చెందినటువంటి కొంతమందితోటి తన గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు మరి నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, నన్ను పెడితే బాగుండిద్దేమో అనే కొంతమందితోటి ఆయన సన్నిహితులతోటి మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా, వాళ్ళిద్దరికీ అవకాశాలు రావాలా, తండ్రికి ఏమో ఉప ప్రధాని, కుమారుడేమో ముఖ్యమంత్రి అయితే నేను మాత్రం ఎటువంటి అతిగతి దోవాలైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా అంటూ బాధపడుతూ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. మరి అభిమానుడు, అందరూ అభిమానుడు పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ఎందుకు ఇలా ఇప్పుడు కూటమిలో ప్రధాన భాగమై ఉండి ఇచ్చినటువంటి సీట్లు 21, 22 సీట్లు మొత్తం కూడా పూర్తిగా గెలుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత పవర్ ఉండి, ఇమేజ్ ఉండి కూడా మరి ఆయన ముఖ్యమంత్రి కాలేడా? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలా? దీనికి జనసేన సపోర్ట్ చేయట్లేదా? జనసేన సపోర్ట్ చేస్తుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, జనసేన నాయకత్వం మొత్తం కూడా. కానీ పవన్ కళ్యాణ్కి ఆ చరిస్మా లేదనేది ఇప్పుడు తేటతెల్లం ఉంది. ఆయన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారితో కానీ లేకపోతే బయట మీడియా ముఖంగా కానీ ఆయన నేను ముఖ్యమంత్రి అవుతాననే మాటలు ఎక్కడా లేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాష్ట్రంలో రకరకాల విధానాలు, రకరకాల మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాలా, ముఖ్యమంత్రి కాకూడదా అని చిరంజీవి గారు కావచ్చు, నాగేంద్రబాబు గారు కావచ్చు, ఇంకా ప్రధాన సినిమా తారలు కూడా కొంతమంది కూడా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే అవకాశం మందాక వచ్చింది, ఒక సినిమా నటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకన్నా వయసులో పెద్దవాడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఈయన కింద డిప్యూటీ సీఎంగా ఉండటం అనేది జనసేనకి తలదీసినటువంటి పరిస్థితే కదా. మరి ఎందుకు కామ్గా ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకా 15 ఏళ్ళు కలిసి ఉండాలని ఇటీవల ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అంటే వాళ్ళకు ఊడిగం చేస్తాను ఉండిపోవాలా అంటూ జనసేన వాళ్ళు బాధపడతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎలా స్పందిస్తారు ఏంటనేది ఇంతవరకు ఏమీ లేదు. ఏం జరుగుతుంది ఏందనేది మాత్రం చూడాలి. కానీ మొత్తం మీద మాత్రం తండ్రి ఉప ప్రధానిగా, కుమారుడు ముఖ్యమంత్రిగా ఉంటే నేను మాత్రం ఇలానే ఉండిపోవాలా అనే బాధ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని వేధిస్తా ఉందట. థ్యాంక్ యూ.